కొత్త రేషన్ కార్డుల జారీకి సర్వం సిద్ధమైంది. వచ్చే నెలలో ప్రింటింగ్, ఆగస్టులో పంపిణీకి సన్నాహాలు చేస్తోంది సర్కార్. ఆధార్ కార్డు డీటెయిల్స్ తో రేషన్ కార్డులు తయారు చేయనున్నారు. జిల్లాల వారీగా కార్డుల పంపిణీపై 2 రోజుల్లో స్పష్టత రానుంది. కొత్త రేషన్ కార్డుల పనుల్ని స్పీడప్ చేసింది సర్కార్. కార్డుల నమూనాపై స్పష్టతనివ్వడంతో పాటు ముద్రణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫుడ్ సెక్యూరిటీ కార్డు పేరుతో గులాబీ రంగులో కొత్త రేషన్ కార్డుల్ని ముద్రించనున్నారు. గతంలోనే రేషన్ కార్డుల ముద్రణకు 3 సంస్థల టెండర్లు ఖరారు చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో జూన్ 10 నుంచి కార్డుల ముద్రణ ప్రారంభమవుతుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జూలైలో కార్డుల ముద్రణ పూర్తయి ఆగస్టులో కార్డుల జారీ ఉంటుందని అధికారులు అంటున్నారు. ఆధార్లోని ఫోటో, యుఐడి వివరాలు తీసుకుని కార్డుల్లో ముద్రించనున్నారు. కార్డు ఫస్ట్ పేజీలో కార్డుదారుని వివరాలు, రెండో వైపు కుటుంబ సభ్యుల వివరాలు విడివిడిగా పొందుపరుస్తారు. ఒకవేళ కుటుంబంలో 6 సభ్యుల కంటే ఎక్కువ ఉంటే అదనంగా మరో షీట్ చేర్చి మిగిలిన వారి ఫోటోలు, వివరాలు ముద్రిస్తారు. కార్డుపై సీఎం ఫోటోతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల ఫోటో కూడా ముద్రించనున్నారు. కింది భాగంలో కార్డు నెంబర్, రేషన్ షాపు పేరు, కార్డు హోల్డర్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పటి వరకు 24 లక్షల బోగస్ రేషన్ కార్డుల్ని ఏరివేసిన అధికారులు ఇకపై డేటాబేస్ ద్వారా నకిలీ రేషన్ కార్డుల ఆట కట్టించనున్నారు. కార్డులను జిల్లాల వారీగా ఎలా పంపిణీ చేయాలనే విషయంపై 2 రోజుల్లో స్పష్టత రానుంది.